Hi everyone, welcome back to our YouTube channel Neeli Meghalalo. ఇవన్నీ యుఎస్ కి తీసుకెళ్తావా? తీసుకెళ్ళిపోతావా? నేను ఇవ్వనుగా. ఎందుకు ఇవ్వాలి? అన్ని నీకే కదా, నీది ఏదైతే నాది. అవును, ఎప్పుడు అంటావు కదా. ఏమని? నాదంటే నీది, నా తర్వాత నీది, నేను ఉన్నప్పుడు నీది కాదు. చూసావా నేను जो मेरा है वो तेरा, जो तेरा है वो मेरा. సో ఈరోజు బోలెడన్ని ఇత్తడి గిన్నెలు మీరు ఆల్రెడీ చూసారు. విజయవాడకి మేము వెళ్ళినప్పుడు మా ఆయన నన్ను ఇత్తడి షాప్కి తీసుకెళ్ళి నీకు ఇష్టం వచ్చినవన్నీ తీసుకో అని చెప్పారు. అండ్ నాకు నచ్చినవన్నీ తీసేసుకున్నాను. అండ్ సో ఈరోజు నేను మొత్తం నా కిచెన్ని మొత్తం మార్చేసుకోబోతున్నానండి. ఫుల్ ఇత్తడి గిన్నెలు కొనుక్కున్నాను. ఇప్పటికీ ప్రస్తుతానికి మరీ కక్కుర్తి పడకుండా ఉన్న వాటికి చాలు అని అనుకుంటాను. కానీ ఇంకా కొన్ని కావాలి, తర్వాత చూద్దాం. సో ఇప్పుడు నేను ఏమేమి తెప్పించుకున్నాను ఏంటి, మా ఆయనతో ఏమేమి కొనిపించుకున్నాను అవన్నీ కూడా మీకు చూపిస్తా, సరేనా? సో మనకు కావాల్సింది ఫస్ట్ రైస్ డబ్బా అన్నమాట. నీకు నాకు మమ్మీ ఒక డబ్బా నుంచి నువ్వు నేను ఎట్లా మమ్మీ? 15 రోజులు నువ్వు వాడి 15 షేరింగ్ ఇస్ కేరింగ్. షేరింగ్ ఇస్ కేరింగ్. ఈవిడ మొత్తం సామానే తీసుకెళ్లిపోతానంటుంది, ఆవిడేమో షేరింగ్ ఇస్ కేరింగ్ అంటుంది. ఇంకా అంకిత కూడా వచ్చేస్తే దీది మేరేలియే అని అంటుంది. సో 10 డేసా? సో ఇది రైస్ డబ్బా అండి. చాలా అంటే చాలా బాగుంది, హెవీగా. అసలు చూడండి ఎంత బాగుంది, ఆర్టిస్టిక్ గా ఉంది కదా, చాలా బాగుంది. ఏంటది? చక్కడాలా? ఇది వచ్చి 5 కిలోస్ డబ్బా తెచ్చుకున్నానండి. ఎందుకంటే నాకు మా ఆయనకి 5 కిలోస్ చాలు కాబట్టి. సో 5 కిలోస్ డబ్బా 5 కిలో వస్తుంది మా. చూడు ఒకసారి, బరువు బాగుందా? బాగుంది బరువు, కానీ విత్ బియ్యం మనం మొయ్యలేదు. అందుకని నేను తీసుకెళ్తావా? నేను మొయ్యగలను, నువ్వు మొయ్యలేవు మమ్మీ. అందుకని ఇది నా కోసం ఉంచు మమ్మీ. బియ్యం వేస్తే నువ్వు మొయ్యలేవు. పప్ప తిడతారు, ఎందుకు పాపం మమ్మీతో ఎక్కువ పని చేయిస్తున్నావు అని చెప్పి. అయితే నీకు వీటిలో ఏం నచ్చిందానా? ఏ గిన్నెలు? ఈ గిన్నెలా? బాగా వేసావు కన్ను. కడాయిల మీద ఇదిగోండి, కడాయిలు డిఫరెంట్ సైజెస్ అయితే అమ్మో ఎంత బరువుగా ఉన్నాయో. ఇదిగో మమ్మీ పట్టుకోకటి. దానికి చెయ్యి ఒడిగిపోతుంది. ఈ కడాయిలో ఒక సైజు నాకు ఇస్తావా? సరే చూసు. మరీ నువ్వు ఇదవుతున్నావు కాబట్టి ఈ మూడిట్లో నీకేది కావాలి? పెద్దదేవనో? మధ్య సైజ్ చాలా. మధ్య సైజ్ చాలా. ఇది ఇస్తావా నీకు ఇదా? మ్యాగీ బౌలా? దీనిలో మ్యాగీ చేసుకుంటావా నువ్వు? ఓ, ఇట్లాంటి బౌలే ఉంటుందా నీకు మ్యాగీకి? సరే ఇస్తా, మరి ఏం చేస్తాను. నువ్వు ఇంక ఇలా అడిగావంటే ఇంకా ఇది మ్యాగీ కంటండి అదితికి. సో ఈ 2 గిన్నెల్లో తేడా ఏంటి అన్నది చూపిస్తానండి మీకు. ఇది వచ్చి కళాయి వేసిన గిన్నె అనమాట. సో ఈ కళాయి వేసిన గిన్నెలో మీరు వండుకొని ఇలానే దీంట్లోనే మీరు స్టోర్ చేసుకోవచ్చు. సో ప్రాబ్లం ఏమి ఉండదు. ఇది కళాయి లేని గిన్నె అనమాట. సో ఈ కళాయి లేని కళాయిలో ఏంటంటే వండిన తర్వాత ఇమీడియట్ గా మీరు షిఫ్ట్ చేసేసుకోవాలి. సో అది డిఫరెన్స్ అనమాట. ఇది కళాయి లేనిది, ఇది కళాయి ఉన్నది. సో తర్వాత తేల్చుకుంటామండి మమ్మీకి ఏది కావాలి, అదితికి ఏది కావాలని. ప్రస్తుతానికైతే ఇది 2 నావి, ఒకటి మమ్మీది, ఒకటి అదితిది. అంతేనా? ఫిక్స్. ఓకే. సో ఇది వచ్చేసేసి చాలా బరువు ఉందండి, చాలా స్ట్రాంగ్గా ఉంది. గుంట పొంగనాలు అని అంటారు చూడండి, లేకపోతే పనియారం అంటారు, లేకపోతే ఇంకేమంటారు మమ్మీ? పులి బొంగరాలు. మా నెల్లూరు సైడ్ అయితే పులి బొంగరాలు అంటారు. సో దీని లోపల ఇలాగ ఆయిల్ వేసుకొని, పిండి వేసుకొని, చక్కగా ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు వేసుకొని చేసుకోవచ్చు. దాదాపు ఒక 2.5 కిలో వెయిట్ ఉంటుందేమోనండి. చాలా అంటే చాలా స్ట్రాంగ్గా ఉంది. ఏంటను ఇది తినే ప్లేట్లు లేవా? కటోరీలు ఇచ్చే కొన్నావు, తినే ప్లేట్లు కొనలేదా నువ్వు? నీ కాలం నుంచి ఈ కాలం వరకు నువ్వు నా తల్లివై ఉండి నీకు ఇచ్చిన మ్యాటర్ తెలియలేదా నీకు? ఎందుకు తెలియలేదు? ఏంటి చెప్పు. నువ్వు కొనిపించుకోలేదు. అది కాదు మ్యాటర్. నువ్వు టాపిక్ ని డైవర్ట్ చేయకు. ఇత్తడిలో వండాలి, రాగిలో తాగాలి, కంచులో తినాలి.
సో చాలా మందికి తెలియంది ఏంటి అని అంటే ఇత్తడిలో వచ్చి వండుకోవాలండి, రాగిలో తాగాలి, అందుకని రాగి చెంబులో నీళ్ళు తాగితే మంచిది అని అంటారు చూడండి. సో రాగిలో తాగాలి, కంచులో తినాలన్నమాట. ఇది మెయిన్ థింగ్. సో ఇదంతా కూడా మీరు కుదిరితే పాటించండి. త్వరలో నేను కూడా కంచు ప్లేట్లు మా ఆయనకి వేస్తాను బ్యాండ్, అప్పుడు చూద్దాం. ఓకే. ఏంది ఏంది మే నన్ను సుత్తిగిత్త అంటున్నావు నువ్వు? సుత్తంటున్నది ఏంది మే నువ్వు? ఏంది నెయ్యి గిన్నెలు చేయాలా? ముందు ఈ గిన్నెలు చేద్దామ్మా. దీనిలో ఏం తీసుకుందాం? రసం వండుకుందామా? మే రసం వండుకుందామా? బాగుంటుంది. నీకు ఇష్టం కదా రసం? నీకు రసం ఇష్టం కదే? కోడిగుడ్డు పులుసు వండుకుందామా? సామదుంప పులుసు వండుకుందామా? సామదుంప పులుసు వండుకుందామా? మధ్యాహ్నం ఏం తిన్నావు? అమ్మ మేము వండింది ఎగ్ పులుసు వండిందా? తిన్నావా? బాగా తిన్నావా? ఎలా వండింది? సమ్మగా వండిందా? అంటే బాగుండిందా? వండిందా? నెయ్యి వేసుకున్నావా? నెయ్యి వేసుకున్నావా పులుసులో? ఏంది మే నెయ్యి వేసుకున్నావా? మెంటల్ అంటున్నావు ఏంది నన్ను? చెప్పావు ఏంటిది? ఇప్పుడు నీ రోజులకు నెల్లూరు వాళ్ళం కదా అని. నెల్లూరు వాళ్ళం కదా, మరి నెల్లూరు భాషలో మాట్లాడుతుంది. ఇంకేం దేంట్లో మాట్లాడతారు? నీకు బాగా సూట్ అయింది కూడా. ఎపిసోడ్ చేయి. ఏంది మా దీనిలో చేపలు వండుకుంటే బాగుంటది. సరే దీని ఏది వండుకోవచ్చు. సో ఇవి వచ్చి కూర గిన్నెలు అనమాట. ఈ 2 సైజెస్ తీసుకున్నాను నేను. చూడండి ఎంత బాగుందో. ఇది కూడా మనము చక్కగా ఏమైనా వండుకోవచ్చు. సాంబారు, పప్పు వండుకోవచ్చు. అన్నం వండుకోవడానికి సపరేట్ మమ్మీ. అది చెరవ. ఒకప్పుడు చెరవల్లో ఉండేవాళ్ళు, అమ్మమ్మ ఉండేది చూడు. సో అట్లాగా ఇలాగా చెరవ. దీంట్లో అమ్మమ్మ ఉండేది తెలుసా, మా అమ్మమ్మ. దీంట్లో ఇలాగా రైస్ వేసి, సో ఇలా వండేసేసి when it boils నో అప్పుడు ఏం చేసేవాళ్ళు, ఇట్లా లిడ్ పెట్టేవాళ్ళు అనమాట. ఇలా లిడ్ పెట్టేసి ఇలా అనేస్తే మొత్తం వాటర్ వచ్చేస్తుంది. వాటర్ వచ్చేసిన తర్వాత స్టార్చ్ అంతా వచ్చేస్తుంది కదా. ఆ స్టార్చ్ ని వేస్ట్ చేసేవాళ్ళు కాదు. మన చీరలు ఉంటాయి చూడు, వాటికి స్టార్చ్ పెట్టేవాళ్ళు. దట్ ఈస్ హౌ దే యూస్ టు వర్క్. గంజి పొద్దున్నే సద్దన్నం తినేవాళ్ళు. ఇట్ ఈస్ వెరీ గుడ్ ఇమ్యూనిటీ. మళ్ళీ మనం వెనక్కి వెళ్ళిపోవాలి. నెక్స్ట్ టైం నుంచి నువ్వు వచ్చినప్పుడు దీంట్లో అన్నం వండి వార్చి ఆ గంజి నీతో తాగిస్తా. గరిటెలు చాలా బాగున్నాయి. ఇదిగోండి, ఇది వచ్చి అట్ల కాడ ఇలా తీసుకోవడానికి బాగుంది. ఇది సాంబార్ కి ఫేస్ ఎంత బాగా కనిపిస్తుంది. దేనికైనా వాడచ్చు మమ్మీ. ఇదిగో చిల్లులు గరిట, మనం పూరీలు అవి వేయించుకోవడానికి, చికెన్ ఫ్రైస్ వాటికి. గుంట గరిటెలు. ఇది కూరకి. కరెక్ట్ అదితి, ఇది కూరలకి. చూసావా అత్యంత బాగా చెప్పిందో? ఇది కూరలకి స్పెషల్లీ బిర్యానీ గిన్నె అండి ఇది. దీంట్లో మనం ఏ సైజ్ వరకు అడిగితే ఆ సైజ్ వరకు ఉంటుంది. కాకపోతే మా ఇంటికి ఇది చాలు. మా మమ్మీకి, నాకు, మా ఆయనకి, మా నాన్నకి, అన్నీకి, అంకితకి సరిపోద్ది మా అందరికి ఈ గిన్నె. అత్తి వాళ్ళు వచ్చినప్పుడు అతిథి వాళ్ళకి కూడా ఈజీలీ ఒక 3 కిలోల బిర్యానీ అవుతుంది మమ్మీ దీంట్లో. సో ఇది వచ్చేసేసి బిర్యానీ గిన్నె అండి. ఇది వచ్చేసేసి అంటే దీనిలో మనం బిర్యానీ కూడా వండుకోవచ్చు. లేదు అంటే దప్పడం అంటారు చూడండి, మన ముక్కల పులుసు వండుతారు చూడండి, అది. దీంట్లో కూడా సైజెస్ చాలా రకాలు వస్తాయి. లేకపోతే మనము స్వీట్ వండుకోవచ్చు, పాయసం వండుకోవచ్చు, ఏదైనా వండుకోవచ్చు అనమాట. సో ఇది వచ్చేసేసి దానికోసం తెప్పించుకున్నాను నేను. నా ఫేవరెట్ చేపల గిన్నెలు అన్ని సైజుల్లో తెప్పించుకున్నానండి. ఇది చిన్న సైజ్ అన్నమాట, ఉన్న వాటిలోని చిన్న సైజ్. స్మాల్ ఫ్యామిలీస్ అంటే నేను మా ఆయన ఎప్పుడైనా వండుకోవాలి అని అనుకుంటే దీంట్లో వండుకోవచ్చు అనమాట. మమ్మీ ఈ గిన్నె నా తరఫు నుంచి నీకు గిఫ్ట్ మమ్మీ. కానీ ఇప్పుడు ఇది దీనికంటే ఇంకో దాని తర్వాత గిన్నె బాగున్నట్టు అనిపిస్తుంది. ఎందుకు మమ్మీ? నీకు పప్పాకైతే ఆ గిన్నె చాలు కదా మమ్మీ.
కాదని అప్పుడప్పుడు కొడుకు కోడలు వస్తారు. అంతేగాని కూతురు అల్లుడు వస్తారని అన్నావా? కాదు మీరు రారు కదా. ఏది మమ్మీ నిజంగా బాగా బాగా ఒక్కసారి కూడా చూసావా? కనీసం మాట వరుసకైనా నువ్వు రాజు వస్తారు అని అన్నే లేదు. ఎనీవేస్ ఇది ఒక ఫస్ట్ సైజ్ అండి, ఇది సెకండ్ సైజ్ అన్నమాట. ఇలా ఉంటే మీరు చేపల పులుసు చేసుకున్నా ఫిష్ ఫ్రై చేసుకున్నా దీంట్లో మీరు అలానే ఉంచుకోవచ్చు. డైరెక్ట్గా టేబుల్ మీద సర్వింగ్ వరకు కూడా మీరు దీన్ని ఉంచుకోవచ్చు అనమాట. ఎందుకనంటే ఇట్ ఈస్ సేఫ్, ఆల్రెడీ దాంట్లో కోటింగ్ ఉంది కాబట్టి. సో దీంట్లో నేను 4 సైజెస్ తెప్పించుకున్నానండి. ఇది 3rd సైజు, ఇది ఒక సైజు. దీనిలో నంబర్స్ ఉంటాయి అనమాట, 1 2 3 4 5 6 7 అని చెప్పేసేసి. ఇది అందరినీ పిలిచినప్పుడు చేపల పులుసు కోసం పెద్ద గిన్నె. సో వీటికి ఏం చేశానంటే మూతలు కూడా వీలైనంత వరకు, ఎందుకంటే వీటికి మూతలు తొందరగా దొరకవు, మనం స్టీల్ ప్లేట్సే పెట్టుకోవాలి. కానీ కుదిరినంత వరకు తెప్పించుకున్నాను అనమాట. చూడండి ఇదొక సైజు, ఇదొక సైజు, దీనికి ఇలా పెట్టుకోవచ్చు. సో దీనికి సరిపోతుంది. ఇదిగోండి బిర్యానీ వండుకున్నప్పుడు ఇలాగా గాలి పోకుండా ఇలా పెట్టుకోవచ్చు. అలాగా కొన్ని సైజెస్ తెప్పించుకున్నాను అనమాట. ఇప్పుడు దీంట్లో వచ్చేసేసి మనం రైస్ 1 గ్లాసా, ఇది 1 గ్లాస్. సో మనం ఇప్పుడు మీ ఇంట్లో కావాలనుకో 1 గ్లాస్ ఆఫ్ రైస్ అందరికి సరిపోతుంది. ఇది కొంచెం పెద్దదే, ఇంకా 2.5 3 ఉంటుంది అనమాట. సో దీన్ని వచ్చేసి పావు అంటారు, లేకపోతే అలాక్ అంటారు కదా మమ్మీ, రకరకాలుగా అంటారు. సో ఇవి బియ్యం డబ్బా కోసం అని తెప్పించుకున్నానండి నేను. సో దట్ బియ్యం దీంతోనే ఇంకా మెజర్ చేయొచ్చు అని చెప్పేసి. సో ఇంకా మీదట ప్లాస్టిక్ కూడా వాడకూడదు అని చెప్పి చాలా మార్పులు చేయబోతున్నాను. నా కిచెన్ మొత్తం మారిపోబోతుంది. ఎందుకునంటే హెల్త్ మంచిగా ఉండాలి అంటే మనం కొన్ని మార్చుకోవాలి. ఇది వచ్చేసేసి మసాలా డబ్బా అన్నమాట. యాక్చువల్లీ ఇది అంకిత కోసం తీసుకున్నాను. సో ఇది మసాలా డబ్బా 6, అంకిత రాలేదు, బట్ అంకితకి ఇది గిఫ్ట్ చేయాలని అనుకుంటున్నా. సో ఇది దీనిలో చాలా సైజెస్ ఉంటాయండి, ఇంత పెద్ద సైజ్ కూడా ఉంటుంది, అంటే మన ఫ్యామిలీకి తగ్గట్టు మనం తీసుకోవచ్చు. నా దగ్గర ఆల్రెడీ మసాలా డబ్బా ఉంది, మీకు తెలుసు. ఇది మా మమ్మీ కోసం ఆర్డర్ చేశాను, ఎత్తుకోండి. అంటే నేను స్వార్థపరాలని కాదండి, నా ఒక్కదాని కోసమే మా ఆయన కొంటున్నారని చెప్పి నా ఒక్కదాని కోసమే కాకుండా మా అమ్మ కోసం, మా మరదల కోసం, మా చెల్లెల కోసం కూడా కొన్ని కొన్నాను అనమాట. ఇదిగో ఇలా షాపింగ్ చేసినా మాకు కూడా ఎటువంటి గిఫ్ట్లు ఇస్తామంటే మేము చాలా సంతోషంగా ఫీల్ అవుతాం. నిజంగా చాలా బాగుంది, వెరీ నైస్. అసలు అంటే తీసుకోవడానికి కూడా నీకు ఈజీ మమ్మ, నేను అదే చెప్పాను, అందుకే నువ్వు ఇది ఉంచుకో అని చెప్పాను, నీకు ఈజీ అనేసి. సో ఇది వచ్చేసేసి పొంగల్ గిన్నె అంటారండి. ఇదిగోండి 2 సైజులు, అంటే దేవుడు ప్రసాదం గిన్నెలు అనమాట ఇవి. అసలు ఎంత హెవీగా ఉంటాయంటే అంత హెవీగా ఉంటాయి అనమాట. కానీ ఇవన్నీ కూడా అంటే ఎంత జాగ్రత్తగా పంపించారు వాళ్ళు, చాలా జాగ్రత్త పంపించారు. ఒక్కటి కూడా సొట్టపడలేదండి, చాలా జాగ్రత్తగా నాకు బస్ కి వేశారనమాట. ఇంద్ర చెప్పినట్టు మొత్తం నీట్ గా ప్యాకింగ్ చేసి చక్కగా పంపించారు. అండ్ నిజంగా చెప్తున్నాను, వాళ్ళ దగ్గర రకరకాల గిన్నెలు, ఇంకా నాకు ఎంత అవసరమో నేను అంతే సెలెక్ట్ చేసుకున్నా. అంటే ఇంద్ర నన్ను ఇంకా కొనుక్కోమన్నారు, కాకపోతే మనం ఫస్ట్ మన కిచెన్లో ఎంత అవసరమో అంత కొనుక్కున్నాను అనమాట. ఫ్యూచర్లో ఇంకా తీసుకుంటాను. సో ఈ కబర్డ్స్ అన్నీ మార్చేసేసి లోపల ఉన్న గిన్నెలన్నీ తీసేసి మొత్తం ఇత్తడి గిన్నెలతో నింపేస్తాను అనమాట. ఇక మీదటి నుంచి మొత్తం వంటంతా నేను మహంకాళి మెటల్ మార్ట్లో కొనుక్కున్న మొత్తం గిన్నెల్లోనే వండి మీకు చూపిస్తాను. సో అందరూ హెల్దీ లివింగ్కి అలవాటు పడండి, మంచిగా హెల్దీ ఫుడ్, హెల్దీ యూటెన్సిల్స్ లో వండుకోవడం నేర్చుకోండి, ఓకేనా? మీ అందరికీ తెలుసు మా మమ్మీ వాళ్ళ 50th యానివర్సరీకి మేము అందరికీ కూడా నెయ్యి గిన్నెలే మేము తాంబూలంలో ఇచ్చామన్నమాట. సో ఈ నెయ్యి గిన్నెలు వచ్చేసేసి వాళ్ళ దగ్గర నుంచి మహంకాళి మెటల్ మార్ట్ నుంచి మేము ఆర్డర్ చేసుకున్నాము. ఇది వచ్చేసేసి ఈచ్ గిన్నె 500 రూపీస్ పడిందండి మాకు. సో దీంట్లో మళ్ళీ సైజెస్, ఇది చిన్న గిన్నె అనమాట, దీంట్లో ఇంత సైజ్ వరకు ఉంది. సో నేనేం చేశానంటే ప్లేట్ కూడా తెప్పించుకున్నాను. సో దట్ మనం ఇలాగ వేసుకున్నప్పుడు ఇలా కూడా వేసుకోవచ్చు కదా, మనము వేసుకున్నప్పుడు కింద మళ్ళీ పాడవకుండా ఉంటుందని చెప్పేసి ఇలా తెప్పించుకున్నాను. ఇదిగోండి, చాలా క్యూట్ గా చాలా బాగుంది.
మేము ఇచ్చిన వాళ్ళందరూ కూడా చాలా మెచ్చుకున్నారు, తాంబూలాలు చాలా బాగున్నాయని చెప్పేసి. సో ఇవి కూడా వాళ్ళ దగ్గరే మహంకాళి మెటల్ మార్ట్ నుంచే ఆర్డర్ చేసుకున్నాను అనమాట నేను. సో గిన్నె, స్పూన్, మూత వరకు 500 రూపీస్, ప్లేట్ కావస్తే ఎక్స్ట్రా. సో ఇట్లా వీటన్నిటికి కూడా ప్రైసెస్ చాలా రీజనబుల్ ఉన్నాయండి. మరి ఓవర్ ఎక్స్పెన్సివ్, హెవీలీ ప్రైస్డ్ అలా అంతా ఏమి లేవు. అండ్ ఇవి వచ్చేసేసి నేను ఉప్పు, కారాలు అవన్నీ చూపిస్తాను కదా, వాటి కోసం నాకు కావాలి అని చెప్పేసి ఇంద్రాన్ని అడిగితే ఇవి కొనడం జరిగింది. మీరు నమ్మరు, ఇవి ఎంత హెవీ ఉన్నాయంటే చాలా హెవీ ఉన్నాయి. అసలు ఎంత బాగున్నాయి అంటే ఎంత బాగున్నాయి, క్వాలిటీ చాలా అంటే చాలా బాగుంది. సో దీంట్లో ఉప్పు, కారాలు అవన్నీ వేయచ్చు. దీంట్లోనే కొంచెం చక్కగా మంచిగా దేవుడికి ప్రసాదం పెట్టుకోవచ్చు. సో ఇవి వచ్చేసేసి ఇత్తడి గిన్నెలండి. ఈ కొంచెం పెద్ద సైజ్, అంటే దేవుడికి ప్రసాదం పెట్టుకోవడానికి, లేకపోతే మనము ఏదైనా కూరలు అలాగా మా అమ్మ ఇంటికి వెళ్ళేటప్పుడు కూరలు తీసుకెళ్ళాలంటే ఇత్తడి గిన్నెలో తీసుకెళ్తాను ఇక మీదటి నుంచి. బాగుంటుంది కదా మమ్మీ. ఎలాగో నేను ప్లాస్టిక్ గిన్నెలు వాడను, గ్లాసే వాడతాను. ఇప్పుడు గ్లాస్ కూడా మానేసి ఇత్తడి గిన్నెల్లో ఇస్తాను నీకు, ఓకేనా? అండ్ చిన్ని స్పూన్స్ కూడా ఆర్డర్ చేసుకున్నానండి, కొన్ని టీ స్పూన్స్. అంటే ఒకేసారి 6 స్పూన్లు ఆర్డర్ చేస్తే పాపం మా ఆయనకి డబ్బులు ఎక్కువైపోతాయని చెప్పి కొంచెం ఆలోచించి 2 స్పూన్లు చేసుకున్నాను అనమాట. ఫ్యూచర్లో ఇంకొక 4 కొనుక్కుంటే 6 అయిపోతాయి. పర్ఫెక్టా? అది. సో అలా ప్లాన్ చేసాం. అండ్ టిఫిన్ డబ్బాలు, ఇది పూరి డబ్బా అండి. ఇక మీద నుంచి పూరి ఆలు చేసుకున్నప్పుడు మమ్మీ కోసం దీంట్లో పూరీలు పెట్టుకొని కిందికి వెళ్తాను. కూర పెట్టుకోవడానికి కూడా ఇదిగో మమ్మీ, కంగారు పడకు మమ్మీ, ఇదిగో దీంట్లో కూర పెట్టుకొని వస్తాను మమ్మీ, ఓకేనా? దీంట్లో కొంచెం చట్నీ వేసుకొని వస్తాం. సో ఇలాగా ఇత్తడి డబ్బాలు కూడా ఆర్డర్ చేసుకున్నాను అనమాట. ఇది పూరి డబ్బా, ఇది మా మమ్మీకి కూర వేసుకొని తీసుకెళ్తాను, ఇది వచ్చి కొంచెం పచ్చడి వేసుకుంటాను. సో యాక్చువల్లీ ఏంటంటే మీకు చూపిస్తా. ఈ డబ్బా ఉందా, దీంట్లోకి ఈ డబ్బా ఉందా, చక్కగా పట్టేస్తుంది, చూసారా? సో దట్ మనకి ప్లేస్ కూడా ఎక్కువ ఇదవ్వదు. అండ్ ఈ డబ్బా వచ్చేసి చాలా స్ట్రాంగ్ ఉన్నాయండి, అస్సలు కూడా లైట్ వెయిట్ అలా అంతా ఏం లేవు, చాలా అంటే చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. సో నాకైతే ఫుల్ దిల్ ఖుష్ అయిపోయింది. ఈ మహంకాళి మెటల్ మార్ట్లో నేను చేసుకున్న షాపింగ్ మా ఆయన నాకు చేసి ఇచ్చిన. అమ్మ ఇది బర్త్డే షాపింగా అమ్ము? ప్రీ బర్త్డే షాపింగ్ ఏమండి? ఆఫ్టర్ బర్త్డే ఏముంటుంది మమ్మీ? ఎవరైనా ఆడపిల్లలు నగలు అడుగుతారు, లేకపోతే వెండి, బంగారము, చీరలు అలాంటివి అడుగుతారు. మా ఆయనకి ఎంత మంచి భార్య దొరికింది మమ్మీ, ఒట్టి గిన్నెలతోనే సరిపెట్టేసుకుంది మమ్మీ. నేను వేస్టా? నువ్వే బట్టలు కొనుక్కోవచ్చు, షూస్ కొనుక్కోవచ్చు కదా, గిన్నెలు కొనుక్కోవచ్చు. అది నీకు ఒకటి అర్థం కావట్లే. బట్టలు అనుకో కొన్ని రోజుల తర్వాత చిరిగిపోతాయి, షూస్ అనుకో వాడి బ్లాక్ అయిపోతాయి, కానీ గిన్నెలు అనుకో చూసినప్పుడల్లా బా మా ఆయన ఎంత మంచి గిఫ్ట్ ఇచ్చాడు, మా ఆయన ఎంత మంచి గిఫ్ట్ ఇచ్చాడు అని అనుకుంటాను కదా. అది ఈ గిఫ్ట్ కూడా వెరైటీగా ఉంది, గిన్నెల గిఫ్ట్. ఎవరైనా వాళ్ళ ఆవిడలకి బర్త్డేకి ఇవ్వాలనుకుంటే నువ్వు కోరావు కదా గిన్నెలు కావాలని, నాకు గిన్నెలే ఇష్టం, అందుకే ఇందిరా గిన్నెలు కొన్నావు. లేకపోతే ఒక డైమండ్ నెక్లెస్ కొనిసేవాడు. నాకు వద్దు మమ్మీ డైమండ్ నెక్లెస్. ఇంకొక గిఫ్ట్ ఉంటుంది ఆ బర్త్డేకి, ఇప్పుడు ప్రీ బర్త్డే, బర్త్డే నీ దగ్గర డాలర్స్ ఉన్నాయి కదా, ఇచ్చేసి వెళ్ళిపో మరి. నువ్వు కొనేవాళ్ళు కదా. కరెక్ట్, హస్బెండ్ కొనాలి కదా. చూపిక్ అక్కడ ఎలాగైనా డెఫినెట్ గా ఒక గోల్డ్ ఐటమ్ వస్తుంది నాకు తెలుసు. ఎవరికి? మావిడిగా కమిట్ చేంజ్ చేస్తున్నారు కాదు మమ్మీ. నా ముందు దగదగలాడే మంచి బంగారం లాంటి గిన్నెలు ఉండగా ఏ గోల్డ్ మమ్మీ నన్ను మెరవగలదు అసలుకి? అసలు చూడు ఈ గిన్నెలు చూడు, అసలు నా గిన్నెలు చూడు, నా బియ్యం డబ్బా చూడు, అసలు ఇంతకంటే ఏం మెరుస్తాయి అసలు? ఎలా ఉందమ్మో? మెరుస్తున్నానా లేదా? నువ్వు చాలా నన్ను కాపాడేస్తావు. సో చాలా బాగున్నాయండి వీళ్ళ దగ్గర గిన్నెలు. అండ్ వీళ్ళ దగ్గర చాలా ఉన్నాయి రిటర్న్ గిఫ్ట్స్ కానివ్వండి. మేము మా మమ్మీ ఫంక్షన్కి అక్కడి నుంచే తెప్పించుకున్నాం. అండ్ ఈవెన్ వరలక్ష్మి వ్రతానికి కూడా అక్కడి నుంచే ప్లాన్ చేస్తున్నాను. సో ఇక్కడ గిన్నెలు కానివ్వండి, రిటర్న్ గిఫ్ట్స్ కానివ్వండి, దేవుళ్ళు కానివ్వండి, అబ్బాబ్బా ఎంత బాగున్నాయంటే దీపప్ సెమ్మెలు చాలా చాలా బాగున్నాయి వాళ్ళ దగ్గర. సో విజయవాడలో ఉండేవాళ్ళు డైరెక్ట్గా మీరు మహంకాళి మెటల్ మార్ట్కి వెళ్ళి మీరు షాప్ చేసుకోవచ్చు. విజయవాడలో లేని వాళ్ళు అంటే నాలాంటి వాళ్ళు హైదరాబాద్లో లేకపోతే వేరే
వేరే సిటీస్లో కంట్రీస్లో ఉండేవాళ్ళు చక్కగా వాళ్ళతో వాట్సాప్ వీడియో కాల్లో మొత్తం వాళ్ళు ఓపిక చూపిస్తారండి. నాకు ఎంత ఓపికగా ప్రతిసారి వాళ్ళు నాకు ఇది వద్దండి నాకు ఇది కావాలంటే కూడా వాళ్ళు చాలా మంచిగా రియాక్ట్ అయ్యి ఓపికతో నాకు ఇవన్నీ చూపించి చేశారనమాట. సో ఇవన్నీ కూడా ఎంతో ఇదిగా నేను తీసుకున్నాను. అండ్ మీరందరూ కూడా కొనుక్కొని మంచిగా మీరు కూడా హెల్దీ లివింగ్కి అలవాటు పడతారు అని అనుకుంటున్నాను. కొంచెం డబ్బులు ఎక్కువ ఉంటాయండి. మనం స్టీల్ కొంటాం, ఇండాలియం కొంటాం, అల్యూమినియం కొంటాం, వాటికంటే ₹1 ఎక్కువ ఉంటుంది. కానీ మనం వాడే వస్తువులు డ్యూరబుల్, హెల్త్ మెయిన్ హెల్త్ కదా మా అమ్మ. ఇప్పుడు అసలే మనం ఇప్పుడు చూడు అవెన్లో వండకూడదని అంటున్నారు, నేను మానేసేసాను అవెన్లో వండడం. అల్యూమినియంలో వండకూడదు అనేసారు, మానేసేసాను. దాని తర్వాత నాన్ స్టిక్ వద్దన్నారు, అది మానేసి మట్టి గిన్నెల్లోకి వచ్చేసాను. కాకపోతే మట్టిలో ప్రాబ్లం ఏంటంటే ఇరిగిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఇవేంటి కొంచెం జాగ్రత్తగా వాడుకోవచ్చు. సో అదనమాట విషయం. అండ్ వీళ్ళు US, UK, ఆస్ట్రేలియా ఎక్కడికైనా సరే కొరియర్ కూడా చేస్తారు. ఇది ప్రమోషన్ వీడియో అస్సలు కాదండి, నాకు నచ్చి నేను తెచ్చుకున్నాను కాబట్టి, మా ఆయనతో కొనిపించుకున్నాను కాబట్టి, నాలాగే మీరు కూడా ఎంజాయ్ చేయాలని చెప్పి చేసిన వీడియో అనమాట. ఓకేనా? ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు దీంట్లో ఆఫ్టర్ మా ప్యాకప్ అయిపోయిన తర్వాత మా అమ్మ ఏం గిన్నె తీసుకోవాలి, అదితి మ్యాగీ గిన్నె ఏంటి, మొత్తం అందరం డిసైడ్ అయిపోయి ఇక్కడ కొన్ని పంచుకుంటాము, కొన్ని ఉంచుకుంటాను నేను, కొన్ని కాదు మేజర్ నేనే ఉంచుకుంటా, 1, 2 ఇస్తాను వీళ్ళకి అంతే. దాని తర్వాత డోంట్ బి మీనా చూడండి ఎలా చెప్తుందో మా మమ్మీ. డోంట్ 2-3 గిన్నెలు 2-3 గిన్నెలు ఎందుకు ఇస్తాను మా నేను నీకు? సరే అండి, మీకు ఎన్ని కావాలని తీసుకోండి. మీరు కూడా అందరూ మంచిగా షాపింగ్ చేసుకోండి. ఇప్పటికైతే నేను నా కిచెన్ ని మంచిగా సెట్ చేసుకోవాలి. అండ్ ఇక మీద నుంచి వచ్చే వీడియోస్ అన్నిట్లో కూడా నేను వీటిలోనే వండుతాను అనమాట. దీని తర్వాత వచ్చే వీడియోస్, కుకింగ్ వీడియోస్ అన్నిట్లో కూడా దీనిలోనే వండుతాను. ఓకేనా? సో ఇలాంటి ఇంకా వీడియోస్ మీరు చూడాలి అని అనుకుంటే మా నీలి మేఘాల్లో ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఒక బెల్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే చాలా నోటిఫికేషన్స్ వస్తాయి. క్లిక్ చేస్తే తప్పకుండా చేయాలి. ఓకే, బాయ్ బాయ్. ఫస్ట్ టైం మా చెల్లెలు నాతో పాటు షాపింగ్కి వచ్చింది.